బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 11:30 జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఎన్డీఏ పక్ష నేతగా నితీష్ను ఎన్నుకోనున్నారు. జేడీయూ, బీజేపీ ఎమ్మెల్యేలు అనంతరం గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. నితీష్ కుమార్ 9వసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మళ్లీ ప్రమాణం చేస్తారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. నితీష్ తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆట ఇంకా మొదలు కాలేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ప్రస్తుతం బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఎటువంటి అప్డేట్ ఉంది మీ దగ్గర? బీహార్ రాజకీయాలు దాదాపు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఈ రోజు బీహార్ లో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ తో ఆయన తెగదెంపులు చేసుకుంటున్నారు. కాసేపట్లో బీజేపీ, జేడీయూ ఎమ్మెల్యేల సంయుక్త సమావేశంలో ఆయనను ఎన్డీఏ సీఎం గా ఎన్నుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అనంతరం రాజ్భవన్ కు వెళ్లి ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వం నుంచి వైదొలుగుతూ సీఎం పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం తనకు మరోసారి అవకాశం కల్పించాలని బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు లెక్కలను ఇచ్చి ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ ను సమయం కోరేటువంటి అడిగే అవకాశం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్యాహ్నం 3 గంటలకు పాట్నా వెళ్తున్నారు. సో సాయంత్రం సీఎం గా నితీష్ కుమార్ కొత్త సీఎం గా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఒకే టర్మ్ లో 3 సార్లు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీఎం గా నితీష్ కుమార్ రికార్డు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆయన ఈ క్యాంప్ నుంచి ఆ క్యాంప్ నుంచి ఈ క్యాంపుకు వెళ్ళడం అనేది ఆయనకు పరిపాటిగా మారినటువంటి పరిస్థితి. 18 నెలల కిందటే ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిపి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో బీజేపీ తన పార్టీని చెల్చేందుకు ప్రయత్నిస్తున్న ఆరోపణలు చేసి కాంగ్రెస్ తో చేతులు కలిపారు. తాజాగా చెప్పండి వెంకటేష్. కానీ తాజాగా మారినటువంటి రాజకీయ పరిణామాలు కర్పూరి ఠాకూర్ కు భారత రత్న ఇవ్వడం, ఆ తర్వాత అయోధ్య రామాలయం ప్రారంభంతో నార్త్ ఇండియాలో, ఉత్తర భారతంలో పెద్ద ఎత్తున బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందన్న విషయాన్ని గమనించిన నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. సో అందులో భాగంగానే చాలా వేగంగా కేవలం 48 గంటల్లోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి పరిణామాలన్నీ కూడా తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెంకటేష్.